ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సంజయ్ని కిడ్నాప్ చేసిన బాలు, సంజు నిజ స్వరూపాన్ని సాక్ష్యాలతో సహా బయటపెట్టిన శృతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. నీలకంఠం అయితే పెళ్లికి వచ్చిన బాలుని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. ఈ బాలుగాడు రాడనుకున్నాను, కానీ వీడు పెళ్లికి వచ్చేశాడు అని అనుకుంటూ కంగారు పడుతూ ఉంటే నీలకంఠం దగ్గరికి వెళ్ళి బాలు అయితే, ఏంటి మావయ్య, నేను వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా మీరు అని అడుగుతూ ఉంటాడు బాలు. అవును, నువ్వు రావని అనుకున్నాము అని అంటూ ఉంటే, నేను రాకుండా నా చెల్లి పెళ్ళి ఎలా జరుగుతుంది అని అంటూ ఉంటాడు బాలు. తర్వాత అందరూ లోపలికి వెళ్తారు. కాబోయే కోడలికి ఎంతో ఖరీదైన నగలను చేయిస్తాడు నీలకంఠం. ఆ నగల్ని చూసే సగం కడుపు నిండిపోతుంది ప్రభావతికి. తర్వాత సంజయ్ కిందకి వస్తాడు. ఇక సంజయ్ని పట్టేసుకొని, నన్ను క్షమించు బావగారు, నన్ను క్షమించండి అంటూ ఇక బాలు అయితే చాలా నటించేస్తూ ఉంటాడు. ఇప్పటి వరకు జరిగినవన్నీ కూడా మర్చిపోదాము, మనం సంతోషంగా ఒకే కుటుంబంలో ఉందాము అని అంటూ ఉంటాడు బాలు అయితే. ఇక బాలు మాటలకి ఆశ్చర్యపోతూ ఉంటారు అందరూ కూడా. ఇదంతా జరుగుతూ ఉండగా రోహిణికి షాక్ ఇస్తూ గోవర్ధన్ కూడా సంజయ్ మౌనిక పెళ్లి మండపానికైతే వస్తాడు. ఇక వచ్చి రోహిణికి ఫోన్ చేస్తాడు. రోహిణికి ఫోన్ చేసి అంటూ ఉంటాడు, నువ్వు నా మిగతా 25,000 ఇవ్వలేదు, అవి వసూళ్లు చేసుకోవడానికి నేను నీతో పాటు ఈ ఫంక్షన్కి వచ్చాను అని గోవర్ధన్ అయితే అంటాడు రోహిణితో. రోహిణి ఆ మాటలు విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి, అసలు ఎందుకు వచ్చావు నువ్వు అని గట్టిగా అరుస్తుంది. నువ్వు లోపలికి రావద్దు, బయటే ఉండు, నీకు కావాల్సినవన్నీ కూడా నేను తీసుకొస్తాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక రోహిణి గోవర్ధన్తో చెప్తూ ఉంటుంది, నేను డబ్బులు ఇస్తానని చెప్పానుక, ఇస్తాను అని అంటూ ఉంటుంది. ఇంతలో మీనా వాళ్ళ అమ్మ నాన్న వస్తారు. వాళ్ళని చూసి వాళ్ళు ఎవరో పనోళ్ళని పిలవకుండానే వచ్చారని నీలకంఠం అయితే వాళ్ళని అవమానిస్తాడు. ఇక నీలకంఠం అవమానించడంతో అప్పుడే ఇక పార్వతి వాళ్ళు బాధపడుతూ ఉండగా ప్రభావతి అయితే, అయినా ఇంత గొప్ప ఇంటికి వచ్చినప్పుడు కనీసం ఒక మంచి చీర కట్టుకురావాలన్న బుద్ధన్నా లేదా వీళ్ళకి అని ప్రభావతి తిరిగి తిడుతూ ఉంటుంది. మీనాక్షి అయితే, అవును, అసలు ఏంటిదంతా, రోహిణి వాళ్ళ నాన్న మలేషియా నుంచి రాలేదేంటి అని మీనాక్షి ముందు మొదలు పెడుతుంది. తర్వాత ఇక బాలు కూడా మలేషియా నుంచి స్పైడ్ విమానంలో కిందకి దిగుతాడో వీళ్ళ నాన్నని నీకు చెప్పావు కదమ్మా, ఇప్పటి వరకు అసలు ఏంటి ఎటువంటి జవాబు లేదు అని అంటూ ఉంటాడు బాలు కూడా. అసలు ఏం జరుగుతుంది రోహిణి, మీ నాన్నగారిని పిలిచిన ఎందుకు రాలేదు, మీ నాన్నగారు ఫోన్ నెంబర్ ఇవ్వు, నేను మాట్లాడతాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇక ఆ మాట విని అప్పుడే ఇక ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. ఇంతలో గోవర్ధన్ వస్తాడు. గోవర్ధన్ చూసి అందరూ కూడా ఎవరు బాబు నువ్వు అని అడుగుతూ ఉంటారు. నేను రోహిణి వాళ్ళ నాన్న పంపించారు, పెళ్ళికి రాలేకపోతున్నానని ఆయన గిఫ్ట్ పంపించారు అని అంటూ ఉంటాడు గోవర్ధన్ అయితే. త్వరలోనే వాళ్ళ నాన్నగారు కూడా వస్తానని మీతో చెప్పమన్నారు, ఏదో బిజీగా ఉండి రాలేకపోతున్నారట అని అంటూ ఉంటాడు గోవర్ధన్. దాంతో ఇక వాళ్ళ నాన్న ఇచ్చిన గిఫ్ట్ని తీసుకోమని ప్రభావతి రోహిణిని బలవంత పెట్టడంతో అప్పుడే ఇక గోవర్ధన్ చేతిలో ఉన్న ఆ గిఫ్ట్ ప్యాకింగ్ని అయితే తీసుకుంటుంది రోహిణి అయితే. ఇక తర్వాత పెళ్ళి అయితే మొదలవుతూ ఉంటుంది. పెళ్లి కొడుకుని తీసుకురండి అని పంతులు గారు చెప్తారు. అప్పుడు ఇక పెళ్లి కొడుకుని తీసుకురావడానికి మనోజ్ని వెళ్ళమంటుంది ప్రభావతి. మనోజ్ వెళుతూ ఉండగా, నేను వెళ్తాను, బావగారిని ఎత్తుకుని తీసుకురావాలి కదా అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే నీలకంఠం షాక్ అవుతూ, ఎత్తుకుని తీసుకురావడం ఏంటి అని అడుగుతూ ఉంటే, ఇప్పుడు అదే కదా లేటెస్ట్ ట్రెండింగ్ అని అంటూ ఉంటాడు. అదేంటయ్యా, అసలు ఎలా మాట్లాడుతున్నావేంటి, లేటెస్ట్ ట్రెండింగ్ అంటే నగలు బట్టలు అవి ఆడవాళ్ళు వేసుకునేవి, నువ్వు మా వాడిని నడిపించే తీసుకురా అని అంటూ ఉంటే అప్పుడిక బాలు అయితే, బావా రా బావా, బయటికి వస్తే అందరూ నీ గురించి ఎదురు చూస్తున్నారు, పెళ్లిపీటల మీద నీ గురించి పంతులు గారు వెయిట్ చేస్తున్నారు, మా చెల్లి కూడా ఎదురు చూస్తుందనుకో, త్వరగా రా అని అంటూ ఉంటాడు బాలు.
అప్పుడే ఇక పెళ్లి కళ్యాణ మండపానికి వెళ్ళబోతూ ఉండగా సంజయ్ని ఇక కాలర్ పట్టుకొని, ఏరా నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చావురా నువ్వు? నీ గురించి ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా ఎవ్వరూ కొంతమంది అసలు నిన్ను బాగా నమ్ముతున్నారు, అందుకే ఇంకా ఇలాంటి చేస్తూ ఉన్నావు నువ్వు. ఈసారితో నీ పీడ విరగడైపోయింది. మా చెల్లి మెళ్ళలో నిన్ను తాళి కట్టనివ్వను, మీ ఇద్దరికి పెళ్ళి కానివ్వను అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే సంజయ్ అయితే బాలుని కొడతాడు. అలా ఇద్దరు కూడా కొట్టుకునే క్రమంలో సంజయ్ అయితే స్పృహ కోల్పోతాడు. స్పృహ కోల్పోయిన సంజయ్ని భుజాల మీద వేసుకొని బాలు అయితే బయటికి వస్తూ ఉంటాడు, ఎవరు కనిపించకుండా. అప్పుడే ఇక నీలకంఠం మనుషులు బాలుని ఆపి ఇక సంజయ్ని కాపాడి లోపలికైతే తీసుకువెళ్తారు. ఇక సంజయ్ అయితే మౌనిక మెడలో తాళి కట్టడానికి సిద్ధమవుతూ ఉండగా అక్కడికి వస్తాడు రవి. ఇక రవిని చూసి అప్పుడు ఇక సత్యమైతే వీణ్ణి నువ్వు పిలిచావా మొత్తానికి అని అడుగుతూ ఉంటే పిలిచాను అని అంటూ ఉంటుంది. ప్రభావతి రే కోడలు రాలేదా అని అంటూ ఉంటే వస్తుందమ్మా అని అంటూ ఉంటాడు రవి. అప్పుడు ఇక శృతి లోపలికి వస్తుంది. శృతి లోపలికి రావడం చూసి ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు, నీలకంఠం సంజయ్ అందరూ కూడా. అప్పుడే ఇక శృతి అంటూ ఉంటుంది, ఈ పెళ్ళి జరగదత్తయ్య అని అనగానే ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? ఇప్పుడు వరకు ఆ బాలుగాడు ఈ పెళ్ళి ఆపాలని చూశాడు, ఇప్పుడు నువ్వంటున్నావా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక శృతి అయితే మంచివాళ్ళైతే మేమెందుకు కాదంటామో అత్తయ్య, కానీ మంచివాళ్ళు కాదు వాళ్ళు అని అంటూ ఉంటుంది. శృతి అయితే ఆ సంజయ్ ముందు నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, తీరా పెళ్లి ముహూర్తం పెట్టాక రవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని నా మీద కక్ష కట్టి యాసిడ్ పోయాలనుకున్నాడు. ఆ యాసిడ్ పోయాలనుకున్న రోజే నన్ను మీనా అక్క కాపాడింది. మీనా అక్కే నన్ను కాపాడి ఇంటికి తీసుకువచ్చింది అని మొత్తం కూడా జరిగినట్టు అంతా కూడా చెప్పేస్తూ ఉంటుంది శృతి అయితే. అప్పుడే శృతి అన్న మాటలు అన్నీ కూడా నిజమేనని రవి అయితే చెప్తాడు. అప్పుడే ఇక రవి అయితే సంజయ్ని చంప పగలగొట్టి రే మోసం చేసి నా చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటావా, నిన్ను ఊరికినే వదిలిపెట్టను అని అంటూ ఉంటాడు. ఇదంతా విన్నా మీనా అయితే ప్రభావితతో అంటూ ఉంటుంది, నా భర్త ముందు నుంచి మొత్తుకుంటూనే ఉన్నారు, ఎవరు వినిపించుకున్నారు, డబ్బు వస్తుంది కదా అని ముందు వెనుక ఆలోచించకుండా ఇంటి ఆడపిల్లని వాళ్ళింటి కోడల్ని చేయడానికి ఎలా తల్లడిల్లారత్తయ్య తప్పించిపోయారు. ఇప్పుడే మన అంటారు జీవితాంతం తనని అలా బానిసగే బతకాలనుకుంటున్నారా అని అంటూ అడుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళందరూ మా అబ్బాయి మీద కట్టుకథలు చెప్తున్నారు, నమ్మకండి వాడు నీలకంఠం. అప్పుడే సత్యమైతే నీలకంఠం చంప పగలగొట్టి ఇంకా దిగజారిపోతున్నావు, నీకు ఆస్తి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, ముందు ఎదుటి వాళ్ళని మర్యాదగా మాట్లాడాలి, గౌరవించాలి, అంతే తప్ప ఎదుటి వాళ్ళని ఎప్పుడు ద్వేషిస్తూ వాళ్ళ గురించి మాట్లాడుకోవడం అసలు కూడా మంచిది కాదు. రోజు బాలు చెప్పిన మాట ఎవ్వరూ కూడా వినిపించుకోలేదు, అదే బాలు చెప్పిన మాట వినిపించుకునే ఉంటే ఈ పరిస్థితి మనకి వచ్చేది కాదు అని అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.